శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యాశిస్సులతో స్వాతి నక్షత్రం వారికి మానసిక సంకల్ప పూజ. మీ మనసు దృఢమై శరీరం దృఢమై పరిస్థితులు మీకు అనుకూలంగా మారాలంటే ప్రతిరోజు ఉదయం 5 నుండి 6, మధ్యాహ్నం 1 నుండి 2, సాయంత్రం 5 నుండి 7 లోపు 3 వేళలందు పూర్తిగా ఈ నక్షత్ర మానసిక సంకల్పమును మీరు వింటే మీ మానసిక శక్తి దృఢమవుతుంది, మీ నక్షత్ర బలం మీకు పెరుగుతుంది, శ్రీ స్వామివారి దివ్యానుగ్రహం కూడా మీకు కలుగుతుంది. 3 వేళలందు ముదముతో శివునాత్మ పూజ చేయువాడు పుణ్యమూర్తి, పూజ లేక మోక్ష భోగంబు దొరకునా కాళికాంబ హంస కాళికాంబ అన్నారు. మీరు స్వాతి నక్షత్రంలో పుట్టినవారైతే 1. మీ స్వాతి నక్షత్రానికి అధిపతి రాహు. ఈ రాహుగ్రహ ప్రభావం మీ మనసు మీద ఉంటుంది. మీ మనసు మీద ప్రభావం చూపే మీ నక్షత్రాధిపతి అయిన రాహు తేజస్సును మీరు పెంచుకోవాలి. మీ నక్షత్రాధిపతి తేజస్సు పెరిగి మీ మనస్సు దృఢంగా ఉండాలంటే ప్రతిరోజు మీరు ఓం యం వాయవ్య విద్మహే ప్రాణధారాయ ధీమహి తన్నో స్వాతి ప్రచోదయాత్ అని పఠించి కానీ లేదా వింటూ కానీ రాహునకు నమస్కరించాలి. అప్పుడు రాహు మీకు అనుకూలిస్తాడు, మీ మనసు దృఢమవుతుంది, మీలో మానసిక ధైర్యము పట్టుదల పెరుగుతుంది, మీరు చేపట్టిన పనులు పట్టుదలతో మీరు పూర్తి చేసుకోగలుగుతారు. ఇక 2వది, స్వాతి నక్షత్రం వారికి తులారాశి అవుతుంది. ఈ తులారాశికి అధిపతి శుక్రుడు. ఈ శుక్రుని ప్రభావం మీ శరీరంపై పడుతుంది. కాబట్టి మీ రాష్ట్రాధిపతి అయిన శుక్రుని తేజస్సు మీకు పెరగాలి. ఈ శుక్రుని తేజస్సు మీకు పెరగాలంటే మీరు ఓం అశ్వధ్వజాయ విద్మహే ధనుర్హస్తాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్ ఓం శ్రీం సుకీర్తి శుక్రాయ నమః అని ప్రతిరోజు పఠించాలి. లేదా మీ మనస్సుతో వింటూ శుక్రునకు నమస్కరించాలి. అప్పుడు శుక్రుడు మీకు అండగా ఉంటాడు, మీ శరీరం దృఢమవుతుంది, అనారోగ్యం మీ దరిచేరదు, మీరు సంకల్పించుకున్న పనులన్నీ నిరాటంకంగా మీరు నెరవేర్చుకోగలుగుతారు. ఇక 3వది, మీ పుట్టినప్పటి జన్మకాల దశ రాహుదశ. మీ జీవితంలో మీ వయసును బట్టి మీకు దశలు మారుతుంటాయి. దశలు మారుతున్నప్పుడు మీ పరిస్థితులు కూడా మారుతుంటాయి. మీ దశాధిపతి ప్రభావం మీ పరిస్థితులపై చూపుతుంది. కాబట్టి మీ పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారాలంటే మీకు మీ నడుస్తున్న దశాధిపతుల తేజోబలం మీకు పెరగాలి. మీ జీవితంలో మహాదశలు వస్తాయి, వాటిలో అంతర్దశలు వస్తాయి, వాటిలో సూక్ష్మ దశలు, అతి సూక్ష్మ దశలు కూడా వస్తాయి. అవి అన్ని ఒకటి తర్వాత ఒకటి మారుతుంటాయి. అన్ని దశల్లో అన్ని అంతర్దశల్లో 9 గ్రహాల ఆధిపత్యమే ఉంటుంది. కాబట్టి మీకు ఏ దశ నడుస్తున్నప్పటికీ నవగ్రహాలు మీకు అనుకూలించి మీకు మంచిగా జరగాలంటే మొదట మీకు మీ నక్షత్రాధిపతి తేజోబలం పెరగాలి, మీ రాష్ట్రాధిపతి తేజోబలం మీకు పెరగాలి, నవగ్రహాల దోషాలు కూడా తగ్గాలి. కాబట్టి మీరు ఈ మానసిక నిత్య సంకల్పమును 3 వేళలందు ప్రతిరోజు వినండి. మీ నక్షత్రానికి బలం పెరుగుతుంది, మీకు దైవానుగ్రహం కలుగుతుంది, శ్రీ స్వామివారి దివ్యానుగ్రహం కూడా మీకు కలుగుతుంది. ఇక కలియుగ రక్షణ కవచముతో కూడిన కాలస్వరూప పూజ అను బుక్కును స్వాతి నక్షత్రం వారు మీ నక్షత్రాన్ని అనుసరించి 40 రోజుల్లో 13 మార్లు చదవాలి. మీలో ఎవరికి ఏం కావాలో మొక్కుకొని చదవండి, మీ కోరికలు నెరవేరుతవి. ఈ బుక్ కావలసిన వారికి, కావాలని కోరిన వారికి ఈ బుక్ పీడిఎఫ్ను మీకు ఉచితంగానే వాట్సాప్లో పంపబడుతుంది. చదివితే మీకు మంచి ఫలితం ఉంటుంది, మీ కోరికలు నెరవేరుతవి. ఎప్పుడైతే మీరు చదువుతారో అప్పుడు ఈ మానసిక నక్షత్ర పూజా సంకల్పములో మీరు కోరినవన్నీ మీకు నెరవేరుతవి, సమకూరుతవి. ఓం శ్రీం శ్రీ గోవింద మాంబాదేవి సమేత శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వామినే నమః. ఓం శ్రీం శ్రీమద్ విరాట్ విశ్వగాయత్రీ పరబ్రహ్మణే నమః. ఘోర యుద్ధంబులే జరిగేనయా, గాలిలో నా విషముగలి పేరయా, 7వ దిక్కు లేక సచ్చేరయా, ప్రకృతే తల క్రిందులయ్యేనయా.
కలుషితమైనట్టి పొగ గాలిలో చేరి విషగాలిగా మారి పోయేనయా. లేని జబ్బులు వచ్చి అల్పకాలములోనే జీవరాశులు ప్రాణ మిడిచేనయా. నూరేండ్ల అనుభవము 20 ఏండ్లకే ఉంది, సర్వశక్తులు కోల్పోయేరయా. సృష్టికి ప్రతి సృష్టి కల్పించి జీవించు అల్పజీవులు ఇలలో పుడతారయా. ఒక్క రాత్రి పగలు భూతలంబంతయు నీరు లేక ఇంకిపోయేనయా. దైవంబు తలచుకొని జీవరాశులన్నీ గోడు గోడున దుఃఖపోయేనయా. స్వప్రయత్నము లేక సోమరి పోతులై దైవమును దూషించ ఫలమేమయ్యా. దరిద్ర దేవత సోమరి పోతులకు దగ్గరి బంధువని తెలియండయా. అంతులేని ధరలు ఆకాశమంటేను ఆకలి చావులు అధికమయ్యేనయా. ఆత్మహత్యలతోటి దొంగతనములతోటి దేశమే కల్లోలమయ్యేనయా. కట్నాల పీసాచి కాళ్ళ క్రింద నలిగి కన్యలెందరో ప్రాణమిడిచేరయా. స్త్రీలు రక్షణ లేక చెడిపోయి గతి లేక ఆత్మహత్యలు చేసుకొని ఏరయా. అసలైన భక్తులు అంతు తెలియుట కల్లా, అసలైన సరుకులు అంతు తెలియుట కల్లా. నాగరికమనుచు లేని ఖర్చులు పెంచి అప్పులకు బలి అయ్యిపోయేరయా. జారులు చోరులు త్రాగుబోతులు పెరిగి దేశమే నాశనం బయ్యేనయా. దరిద్ర దేవత కౌగిళ్ళలో చిక్కి దైవమును నిందించు చుండేరయా. పరులకు తత్వము పక్వంబుగా చెప్పి తాము వెళ్ళుట ఎల్ల తప్పుదారి. తమ జన్మకే తాము ద్రోహంబు చేసేటి తెలివి తక్కువ వారు పుట్టేరయా. వగలాడి ముండల వలలోన చిక్కేరు సిరులెల్ల కోల్పోయి ఏడ్చేరయా. భార్య బిడ్డల నెల్ల నడివీధిలో విడిచి బైరాగుల మనుచు తిరిగేరయా. ఓం శ్రీం శ్రీ గోవిందమాంబాదేవి సమేత శ్రీమద్విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వామినే నమః.